హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో ఆశాపాతకుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశీ రాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు. తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యమిచ్చి చిన్నవాణ్ణి సేనాధిపతిగా చేశాడు. తండ్రి తదనంతరం జ్యేష్ఠుడి పట్టాభిషేకానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. తీరా గద్దె ఎక్కే సమయంలో అతను నాకీ రాజ్యంతో పని లేదు, తమ్ముణ్ణే ఏలుకోని అంటూ వైరాగ్యంలో పడ్డాడు. అతను కాశీరాజ్యాన్ని విడిచిపోయి ఎక్కడో దూరాన ఉండే ఒక సామంత రాజ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ధనికుని ఇంట కొలువుకు కుదురుకుని కాయ కష్టంతో కాలక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి కాశీరాజ్యం నుంచి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఆ రాజ్యానికి వచ్చారు. వారు ధనవంతుని ఇంట ఉన్న రాజకుమారుణ్ణి ఆనవాలు పట్టారు. అతనికి భక్తి చూపారు. ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చాడు. కాశీరాజైన మీ తమ్ముడికి జాబు రాసి నాకు పన్నులు తగ్గేట్టు చూడవలసింది అని కోరాడు. రాజకుమారుడు అలానే రాశాడు. కాశీరాజు ఒప్పుకున్నాడు. ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి రాయమంటూ వేధించారు. అందరి తరపున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు. అందరికీ కోరిన ప్రకారం పన్నులు తగ్గాయి. నాటి నుంచి ప్రజలు వారివ్వవలసిన పన్నులు పట్టుకువచ్చి రాజకుమారుడికే చెల్లించి పుచ్చుకోమని నిర్బంధించడం ప్రారంభించారు. అతనికి లోకులు బ్రహ్మరథం పట్టారు. రాజకుమారుడికి వైరాగ్యభావం పోయింది. మళ్ళీ రాజ్యకాంక్ష అంకురించింది. అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడెలా వస్తుంది? కనుక క్రమంగా ఒక్కొక్క సామంత రాజ్యాన్నే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు. కాశీ రాజైన అతని తమ్ముడు అన్న మాటల్లో దేనికి కాదనలేదు. తర్వాత కాశీ రాజ్యాన్నే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది. నలుగురు పెద్దల్ని నియమించాడు. రాజ్యం వశపరుస్తావా, యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు. నాకు నీతో యుద్ధం వద్దు, ఈ రాజ్యం నీదే, కాబట్టి నువ్వు తీసుకోవడమే న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు. అన్న రాజ్యాన్ని అధిష్ఠించాడు. తమ్ముడు ఎప్పటిలానే సేనాధిపతి పదవి అలంకరించాడు. పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే కానీ ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది. రాజ్యతృష్ణ మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఎన్ని రాజ్యాలు చేర్చుకున్నా అతనికి సంతృప్తి కలగలేదు. దేవేంద్రుడు భూలోక వ్యవహారాల గురించి చర్చ చేస్తూ ఉండగా కాశీ రాజ్యం సంగతి బయటికి వచ్చింది. ఈ విషయంలో ఉపేక్షిస్తే మొత్తం లోకానికే హాని కలిగేట్టు తోచింది. అందుచేత పెద్దవాడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఈ సంకల్పంతో దేవేంద్రుడు ఒక యువకుని రూపంలో రాజదర్శనానికి వచ్చాడు. ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చానన్నాడు. రాజు వాణ్ణి ఒక అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. రాజా, నా ఎరుకలో ఒక చోట 3 మహానగరాలున్నాయి. అవి సమస్త సిరి సంపదలతోనూ గజ తురగ పదాది బలాలతోనూ తులతూగుతున్నాయి. వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకు అందజేస్తాను అంటూ ప్రోత్సహించాడు. ఆశతో పరవశుడయ్యాడు రాజు. కానీ దేవేంద్రుడు అంతలోనే అదృశ్యమైపోయాడు. రాజు ఆ యువకుడి కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు. వెంటనే ముఖ్యోద్యోగుల్ని పిలిపించాడు. ఇప్పుడు వచ్చిన అతను నాకు 3 మహానగరాల్ని జయించేస్తానన్నాడు. చూడండి, వెతికి పట్టుకోండి అని వేగిర పెట్టాడు. పరిచారకులు పోయి నగరమంతా గాలించారు. యువకుడి జాడలేదు. రాజుకు మతిపోయినట్టయింది. ఈ విచారం ముదిరింది. మనోవ్యాధిగా పరిణమించి రాజు మంచం పట్టాడు.
ఎంతటి ఘనవైద్యులు వచ్చినా ఆ వ్యాధి కుదరలేదు. ఇదే సమయాన సమస్త శాస్త్రాల్లోనూ ప్రవీణుడై బోధిసత్వుడు తక్షశిల నుంచి ఇంటికి వచ్చాడు. రాజు సంగతి తెలుసుకున్నాడు. తానే కోటకు వెళ్ళి ఆయన వ్యాధి స్వయంగా కుదురుస్తానని కబురు చేశాడు. లోపలికి రమ్మన్నాడు రాజు. అసలు మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు ఆవేశంతో మహారాజు తనకు ఆనాడు 3 మహానగరాలు వాగ్దానం చేయడం దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా విపులంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకు ఈ జబ్బు పట్టుకుని పీడిస్తుంది, కుదర్చగలవేమో చూడు అన్నాడు. రాజా, ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. లేదన్నాడు రాజు. అందుచేత విచారపడి ఏమీ లాభం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కొంతకాలానికి కంటికి కనబడకుండా నశించిపోతుంది కదా అని అడిగాడు బోధిసత్వుడు. అవునన్నాడు రాజు. ప్రతి జీవుడు ప్రాణం పోవడంతో దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవాల్సిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. ఒప్పుకున్నాడు రాజు. కనుక రాజా, 3 కాదు 30 మహానగరాలు సంపాదించినప్పటికీ నువ్వు అసలు సుఖపడేదే లేదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఆశ అనేది ఒక పెనుభూతం, దానికి అంతు లేదు. ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నట్టుగానే ఇలా మనోవ్యాధి పట్టుకొని పీడిస్తుంది. దీని పీడ తప్పించుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే. అదేంటంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి, దాటనివ్వకూడదు. చెప్పుకు సరిగ్గా సరిపడేట్టు చెప్పు తయారు చేసేవాడు ఎలా చర్మం కోస్తాడో అలా జీవితంలో మనకు ఉపయోగపడేంత వరకే కోరికల్ని అతిశయించనివ్వాలి. వాటిని హద్దు దాటనిచ్చామో ఆజ్యం పోసిన అగ్నిజ్వాలలాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమవుతాయి అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగింది. తరువాత కాలక్రమేణా వ్యాధి కూడా నయమైంది. రాజు కోరిక మేరకు బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేశాడు. జీవితాంతం వరకు దేశికుడిగా ఉండే రాజ్యపాలనలో రాజుకు అవసరమైన సలహాలను అందిస్తూ ఉండేవాడు. బోధిసత్వుడి సలహాలతో ఈ మహారాజు కాశీ రాజ్యాన్ని మరింత సుభిక్షంగా పరిపాలించాడు. అలాగే అతనికున్న రాజ్యాకాంక్షని కూడా వదిలిపెట్టాడు. సేనాధిపతిగా ఉన్న తమ్ముడికి కూడా సముచిత గౌరవం ఇస్తూ వచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.